ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ కొంచెం టైం తీసుకొని ఇంకో వ్లాగ్‌తో అయితే వచ్చేసాను. మా అక్క వాళ్ళ పాప ఓణీల వేడుకది. అండ్ ఈరోజు నేను షేర్ చేసుకునేది ఏంటంటే మెహందీ ఫంక్షన్ ఇంకా హల్దీ ఫంక్షన్ ఎలా జరిగింది అని. అండ్ దిస్ డే ఈజ్ మెహందీ ఫంక్షన్ డే. ఆ రోజు మార్నింగ్ పెద్దవాళ్ళందరూ కుకింగ్ సెక్షన్లో బిజీగా ఉంటే చిన్న వాళ్ళందరూ ఇలా చక్కగా ఆడుకుంటున్నారనమాట. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి మెహందీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ కొంచెం స్నాక్స్ అయితే తీసుకున్నాము. అండ్ హియర్ కమ్స్ ద మెహందీ ఫంక్షన్. ఈ ఫంక్షన్కి కొరియోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ నేనే అనమాట. సో విజువల్స్ అన్ని కొంచెం క్లారిటీగా ఉండవు, ఎందుకంటే మన దగ్గర పెద్ద లైటింగ్ సెటప్ అయితే లేదు కాబట్టి. అండ్ ఇక్కడ ఫస్ట్ మెయిన్ క్యాండిడేట్కి మెహందీ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకో పర్సన్ అయితే ఆల్టర్నేట్గా మాకు కూడా పెట్టేస్తున్నారు. అండ్ ఈ ఫంక్షన్లో మేమైతే పిచ్చగా డాన్సెస్ వేసాము. మేము ఏ సాంగ్స్కి డాన్సెస్ వేసామో నేనైతే ప్లే చేయలేను. వై బికాజ్ యూట్యూబ్ మనల్ని అలౌ చేయదు కాబట్టి, కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం మనం. మేము ఏ సాంగ్కి డ్యాన్స్ వేసామనేది మా స్టెప్స్ ద్వారా మీరు గెస్ట్ చేయండి సరదాగా. దానికి నేనైతే మీకు గిఫ్ట్స్ ఏమి పంపించలేను, కానీ సరదాగా ఒక గేమ్ లాగా అనిపిస్తుంది. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాము. అండ్ ఇక నేను కూడా మెహందీ పెట్టించేసుకుంటున్నాను. అండ్ హియర్ కమ్స్ ద డాన్సెస్. ఈ స్టెప్స్ చూసి అవి ఏ సాంగ్కి రిలేటెడ్ స్టెప్స్ అనేది మీరైతే ఈజీగా గెస్ట్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. నేను గెస్ట్ చేసి అయితే కమెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ టర్మ్లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే మిస్ కాకుండా అటెండ్ కండి. దాంట్లో వచ్చే ఫన్ లైఫ్ లాంగ్ మనకు ఒక మెమరీలా ఉండిపోతుంది. లేనిపోని ఈగోలకి టైం కన్స్ట్రెయిన్స్ అని చెప్పి సాకులు చెప్పి మాత్రం మిస్ చేయకుండా కంపల్సరీ అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వండి. యాజ్ ఐఎమ్ అడల్టింగ్ నేనైతే ఇది రియలైజ్ అయ్యాను. అండ్ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటాయి కదా మేము ఏ సాంగ్స్కి వేసామో. అన్ని హుక్ స్టెప్సే వేసాం కాబట్టి ఈజీగా మీరు గెస్ట్ చేసేయచ్చు. కమెంట్ సెక్షన్లో పెట్టేయండి. మేమైతే వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ఫన్, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అందరి హ్యాండ్స్కి మెహందీ పెట్టుకున్న తర్వాత మేమైతే ఇంకా డక్అవుట్ అయిపోయాము. ఫుడ్ తినే ఓపిక లేదు అండ్ తినే ఛాన్స్ కూడా లేదు. ఫుల్ మెహందీ పెట్టించుకున్నాం కాబట్టి మా వదినమ్మ చేతితో అయితే 2 ముద్దలు పెట్టించుకున్నాము. అండ్ తర్వాత ఫోటోషూట్ అయితే తీయించుకోవడం కాదు, మేమే తీసుకున్నాము. చూడండి. ఇలా అందరి నవ్వులతో మెహందీ ఫంక్షన్ అయితే అయిపోయింది. అండ్ హియర్ కమ్స్ ద హల్దీ ఫంక్షన్. మార్నింగే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఎల్లో డ్రెస్సెస్ వేసుకొని మేమైతే రెడీ అయిపోయాము. అండ్ హియర్ కమ్స్ ద డాల్. హల్దీ అవుట్ఫిట్ అయితే వేసేసుకొని రెడీ అయిపోతుంది. ఇక్కడ రెడీ అయిన వెంటనే కింద అయితే డెకరేషన్ చేశారనమాట సెల్లార్లో. సో అక్కడికి వెళ్ళి ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ తిన కాస్ట్యూమ్ మీకు ఎలా అనిపించింది? ప్రిటీ డాల్ లాగా ఉంది కదా. అండ్ హెయిర్ స్టైల్ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. నేనైతే అలా చూస్తూ ఉండిపోయి వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను నా బేబీని. అండ్ కిందకి వెళ్ళేసరికి అందరూ రెడీగా ఉన్నారు. అండ్ డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయి వెయిట్ చేస్తున్నారనమాట. సో వెళ్ళిన వెంటనే ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశారు. ముందు కొంచెం ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవాలి కదా, వాటిని తీసుకుంటున్నారనమాట. తర్వాత మమ్మీ ఇంకా డాడీతో కొన్ని క్యూట్ ఫొటోస్ తీయించుకున్న తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ హల్దీ ఇంకా వాటర్ పోసిన తర్వాత కిడ్స్ అయితే ఇంకా బీభత్సంగా వాటర్తో ఆడేసుకున్నారు. ఇంకా ఎక్కువ ఆడుకోవచ్చు, బట్ తనకి ఆ రోజు కోల్డ్ ఉంది కాబట్టి ఎక్కువ ఆడుకోలేదన్నమాట. బట్ స్టిల్ కవర్ చేసేసారు. అందరూ ఫుల్గా ఆడేసుకున్నారు వాటర్లో. అండ్ తర్వాత ఇంకా ఫుల్ ఆన్ ఆకలి మీద ఉండి పిల్లలైతే ఇంకా లంచ్ అని చెప్పి స్టార్ట్ చేసేసారు. ఎంత క్యూట్గా కూర్చున్నారంటే అందరూ. ఇంట్లో అయితే తినరు, కానీ ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు అందరితో కలిసి అయితే చక్కగా తింటారు కదా పిల్లలు. సో ఇలా గడిచాయి మా మెహందీ ఇంకా హల్దీ ఈవెంట్స్. మేమైతే ఎంజాయ్ చేసాము. ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్ ఈవెంట్ వ్లాగ్ కూడా త్వరలో వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బాయ్.